వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపటి నుంచి రాశుల వారి యొక్క జీవితంలో కొత్త వెలుగులు చూడబోతూ ఉన్నారు. 4 కీలక గ్రహాల యొక్క మార్పు ఇంతటి అదృష్టానికి కారకంగా జీవితంలో ఎన్నడూ లేనటువంటి అదృష్టం వీరికి దక్కబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కీర్తి ప్రతిష్టలు, సంఘంలో గౌరవ మర్యాదలు కూడా రాబోతూ ఉన్నాయి. ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతము రోహిణి నక్షత్రంలో ఉన్న శుక్రుడు జూన్ 7వ తేదీ ఉదయం 8 గంటల 25 నిమిషాలకు మృగశిర నక్షత్రానికి ప్రవేశిస్తారు. దీని తర్వాత జూన్ 18 తెల్లవారుజామున 4 గంటల 55 నిమిషాల వరకు శుక్రుడు మృగశిర నక్షత్రంలో ఉంటాడు. శుక్రుడు మృగశిర నక్షత్రంలో 11 రోజులు మాత్రమే ఉంటాడు. సంపద, ఐశ్వర్యం, ప్రేమకు కారకుడైన శుక్రుడు ప్రతి నెల తన రాశిని మారుస్తూ ఉంటాడు. శుక్రుని యొక్క రాశి మార్పు 12 రాశులపై ప్రభావంతో ఉంటుంది. 12 రాశుల వారికి కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. కొన్ని రాశుల వారిపై సానుకూల ప్రభావం ఉంటే మరికొన్ని రాశుల వారిపై ప్రతికూల ప్రభావం అనేది ఉంటుంది. ప్రస్తుతం రోహిణి నక్షత్రంలో ఉన్న శుక్రుడు 7వ తేదీ ఉదయం 8 గంటల 25 నిమిషాలకు వృక్షర నక్షత్రంలో ప్రవేశిస్తాడు. దీని తర్వాత జూన్ 18 తెల్లవారుజామున 4 గంటల 51 నిమిషాల వరకు శుక్రుడు మృగశిర నక్షత్రంలో ఉంటాడు. శుక్రుడు మృగశిర నక్షత్రంలో 11 రోజుల పాటు ఉంటూ ఉంటాడు. 11 రోజుల్లో వచ్చే యొక్క అద్భుతమైనటువంటి యోగము రాబోయేటటువంటి రోజులన్నీ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది. కెరీర్లో ఆర్థిక లాభం, ప్రమోషన్లు పొందే అవకాశాలు ఉంటాయి. వృక్షర నక్షత్రంలో శుక్రుని యొక్క ప్రవేశం బంపర్ లాభాలను తీసుకుని రాబోతుందని పండితులు తెలియజేస్తారు. ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుని రాశి మార్పు ఈ రాశి జాతకులకు గొప్ప ప్రయోజనాలను ఇస్తూ ఉంటుంది. ప్రమోషన్ లిస్టులో కూడా మీ పేరు మారుమోగిపోతూ ఉంటుంది. అధికారులు మీ పనితీరుని మెచ్చుకుంటారు. మీ జీతము పెరుగుతుంది. ఆదాయంతో పెద్ద పెరుగుదల ఉంటుంది. అన్ని సమస్యలు కూడా తొలగిపోవడం అనేది జరుగుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాలు కూడా చాలా అనుకూలంగా అద్భుతంగా సాగుతాయి. ఆదాయం కూడా బాగుంటుంది. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చేపట్టినటువంటి వ్యవహారాలు ఎంతో అనుకూలత అనేది ఉండబోతుంది. బంధుమిత్రులను కూడా కలుసుకోవడం జరుగుతుంది. మీకు సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వస్త్రప్రాప్తి కూడా కలగబోతుంది. ఫైనాన్స్ వ్యాపారాలు కూడా అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు కూడా లాభసాటిగా ఉంటాయి. వ్యాపారంలో వ్యతిరేక వర్గాలపై ఆధిక్యతను సాధించబోతూ ఉన్నారు. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. వ్యాపారాల్లో వ్యతిరేక వర్గాలపై ఆధిక్యతను సాధిస్తారు. మాసాంతంలో స్వల్ప వివాదాలు ఉంటాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆంజనేయ స్వామికి తమలపాకులు పూజ చేయడం వల్ల మంచి లాభాలు వస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కోసం విష్ణు సహస్రనామాలు పఠించండి. పశుపక్షాదులు తాగడానికి నీటిని ఏర్పాటు చేస్తే ఇంకెన్నో మంచి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. మిథున రాశి వారు. మిథున రాశి జాతకులకు శుక్రుడు ఈ వ్యక్తులకు సంపద శ్రేయస్సునిస్తాడు. సౌకర్యాలను పెంచుతాడు. వ్యాపారంలో మీకు ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. పదోన్నతులు, వేతనాలు కూడా వస్తాయి. వేతనాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు పెద్ద పెద్ద లాభాలు పొందుతారు. మీరు కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. సంబంధాలు కూడా మెరుగుపడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత తరుణము. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడడం అనేది జరుగుతుంది. మానసికంగా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఊరట కలుగుతుంది. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. వృత్తి, వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వస్త్రప్రాప్తి కలుగుతుంది. చాలా కాలంగా వాహన కొనుగోలు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సన్నిహితులు కూడా విలువైన వస్తువులు బహుమతిగా పొందుతారు. బంధుమిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ద్వితీయార్థంలో ఊహించినటువంటి సమస్యలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో ముందుగానే వైద్యుని సంప్రదించడం చాలా మంచిది. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆవుకు శనగలకు దానాగా పెట్టడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా గోచార రీత్యా మీకు అష్టమ శని ప్రభావంతో ఉన్నటువంటి వ్యక్తులు పశుపక్షాదులు త్రాగడానికి నీటిని ఏర్పాటు చేయడం వల్ల శుభం కలుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క 7వ తేదీ నుంచి కూడా ఈ యొక్క మిథున రాశి జాతకులకు అద్భుతమైనటువంటి యోగాలు చూడబోతూ ఉన్నారు. కీర్తి ప్రతిష్టలు, సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతుంది ఈ యొక్క యోగం వల్ల. తరువాత రాశి వారు
కన్య రాశివారు. కన్య రాశి వారికి మృగశిర నక్షత్రంలో శుక్రుడు సంచరించడం వల్ల కన్య రాశి వారికి ఎంతో శుభం కలుగుతుంది. ఆర్థిక లాభాలు కూడా ఉన్నాయి. వృత్తిలో పురోగతి ఉంటుంది. దీంతో ఉన్నతాధికారుల దృష్టిలో మీ ఇమేజ్ మెరుగవుతుంది. వ్యాపారంలో కూడా లాభం కలుగుతుంది. మీరు మీ కష్టానికి 4 రెట్ల ఫలితాలను పొందుతారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆరోగ్యం కుదురుపడుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి ఎవరైతే బాధపడుతున్నారో అవన్నీ కూడా కొలిక్కి రాబోతూ ఉన్నాయి. అనుకూలంగా ఉండటం వల్ల గ్రహ సంచారం అంతా అనుకూలంగా ఉండటం వల్ల చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. సమాజంలో కూడా మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. వ్యాపారాల్లో లాభాలను చూస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. చిరు వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందుతారు. ప్రయాణాలన్నీ లాభసాటిగా కలుగుతాయి. మిత్రులతో ముగిపోయిన విషయాలు చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది. కుటుంబ వాతావరణం సంతోషదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడిని అధిగమించి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం కుదురుపడుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కోసం గరికతో పూజించండి. గణపతిని పశుపక్షాదుల త్రాగడానికి నీటిని ఏర్పాటు చేస్తే ఇంకెన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. కుంభరాశి వారు. ఈ రాశి వారికి శుక్రుడు రాశి మార్పు శుభప్రదంగా ఉంటుంది. ఈ యొక్క వ్యక్తులు భౌతిక ఆనందాన్ని పొందుతారు. మీ పని బాగా జరుగుతుంది. వ్యాపారంలో చాలా లాభాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ డబ్బు ఆదా చేయడంలో కూడా విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఇది మీకు మంచి సమయంగా కూడా తెలియజేస్తూ ఉన్నాము. కీర్తి ప్రతిష్టలు, సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో అద్భుతంగా ఉంటాయి. ఉద్యోగంలో కూడా అదనపు బాధ్యతలు ఎరువేస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. మీ సేవా కార్యక్రమాల్లో పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. ధనపరంగా కూడా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. బంధుమిత్రులతో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా సర్దుమణుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ వ్యాపారాలు సానుకూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. నూతన వ్యాపార వ్యవహారాలు లాభసాటిగా ఉండబోతూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అనుకూలమైనటువంటి ఎన్నో శుభ ఫలితాలు మీ కళ్ళ ముందు మీరు చూసేటటువంటి కాలం వచ్చేసింది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో కూడా మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడబోతూ ఉంది. మానసిక సమస్యలు తొలగిపోతాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారపరంగా సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటిని పక్కన పెడతారు. నూతన విద్యా విషయాల్లో శ్రద్ధ చూపిస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. రుణ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక విషయాలపై కూడా దృష్టి సారిస్తారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఏలినాటి శని ప్రభావంతో ఉన్నవారు అనుకూలమైన శుభ ఫలితాల కోసం బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. కాకులకు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.